ప్రభు కర్పించి స్తుతి గీతము పాడెదను. యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడా నీవేనయ్యా. ఎరుకో కోట గోడలన్నీ కూలిపోయి కాలిపోయి ఇజ్రాయేలు ప్రజలంతా కూడి ఆరాధించగా ఆర్భాటించగా స్తుతులపై ఆసీనుడ యేసయ్యా మా ప్రార్థనలు ఆలకించువాడా. స్తుతి యాగము చేయువానికే నిన్ను మహిమ పరచువాడు. యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడా నీవేనయ్యా. యూదా దేశము మీదికి శత్రు సైన్యము దండించగా యెహోషువపాతు తన ప్రజలతో స్తుతించగా స్తోత్రం చేయగా దేవుడే యుద్ధము జరిపించెను. అద్భుత విజయమును పొందిరి. బేరక లోయలో కూడిరి. కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుడి. యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడా నీవేనయ్యా. ఆరాధించుదం ఆర్భటించుదం దేవుని సన్నిధిలో. ఆనందించుదం మళ్ళా ఆనందించుదం దేవుని సన్నిధిలో. సాయంకాల నైవేద్యము వలె చేతులెత్తి స్తుతించేదన్. జీవా ఫలము ప్రభు కర్పించి స్తుతి గీతము పాడెదను. యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడా నీవేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి వందనాలు. వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, ప్రేమరూపుడా, నీకే వందనాలు యేసయ్యా. యూట్యూబ్ ద్వారా ఎవరైతే వాక్యం వింటున్నారో వాళ్ళని రక్షించండి, ఆస్వాదించండి యేసయ్యా. అలాగే ఈరోజు దేవజనులు మీరు ఎత్తుపట్టుకోండి యేసయ్యా. నీ నామంలో వాడబెట్టుకోమని అడుగుతున్నాం యేసయ్యా. నీ నోటు బోరగా వాడుకోమని అడుగుతున్నాం యేసయ్యా. నీ కృప అనుగ్రహించండి. ఈ వాక్యం యూట్యూబ్ ద్వారా ఎంతమంది వింటున్నారో వాళ్ళని రక్షింపచేయండి యేసయ్యా. నీ కృపలో అనుగ్రహించమని చిన్న ప్రార్థన అడివేడుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాం. 4వ దూత బోర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో 3వ భాగము కొట్టివేయబడెను. ఈ 4వ దూత బోర ఊదినప్పుడు సూర్యుడు
చంద్రుడు, నక్షత్రాలు. వాటిలో 3వ భాగం కొట్టివేయబడ్డదని అంటాడు. పగటిలో 3వ భాగము, అలాగే రాత్రిలో కూడా 3వ భాగం ప్రకాశింపకుండా అవి కొట్టివేయబడ్డాయని వాక్యం సెలవిస్తూ ఉంది. సూర్యుడు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా మనకి వెలుగునిస్తాడు. ఈ వెలుగునిచ్చే ఈ సూర్యుడి యొక్క వెలుతురట 3వ భాగం కొట్టివేయబడ్డది అంటాడు. ఇది దేవుని యొక్క ఉగ్రత, దేవుడు మన మీద చూపించే ఆశ్రమ. ఆయన మన మీదకి ఆశ్రమను రప్పిస్తున్నాడు. ఏంటి ఆశ్రమ? ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా వెలుగిచ్చే సూర్యుడి యొక్క వెలుగులో 3వ భాగం కొట్టివేయబడ్డది అని అంటే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకానే వెలుతురు ఉంటుంది. 12 గంటలు 3 భాగాలు చేస్తే 3, 4, 12 అంటే 4వ భాగము 4 గంటలు. 3వ భాగం అంటే 4 గంటలు. ఉదయం 6 గంటల నుంచి 2 గంటల దాకానే అదే ప్రకాశిస్తుంది సూర్యుడు. వింతగా లేదా? ఆశ్చర్యకరంగా లేదా? రాత్రి చంద్రుడిని చూస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, దాని వెన్నెల్లో ఆడుకోవడానికి ఎంతోమంది పిల్లలు, పెద్దలు కూడా ఇష్టపడతారు. అలాగే నక్షత్రాలు కూడా వెలుగునిస్తాయి. చక్కగా అవి వెలుతురుని కలగజేస్తుంది. అటువంటిదట 4వ దూత బోర ఊదినప్పుడు చంద్ర నక్షత్రములలో 3వ భాగం వెలుతురుని ఆయన ఏం చేశాడంటే కట్ చేశాడు. అందువలన మనకి చీకటి ఆవరించే పరిస్థితి. దేవాది దేవుడు సృష్టికర్త అనే దేవాది దేవుడు, ఆయన సృష్టికర్త అండి. ఈ సృష్టి యావత్తు కూడా మనకి ఉపయోగకరంగా ఉండడానికి ఇచ్చాడు. ఈ సృష్టిలో ఉన్న రహస్యాలని కూడా మనిషి ఛేదించడానికట రాతి యుగం నుంచి నేటి సైబర్ యుగం వరకు కూడా పరిశోధన చేస్తూనే ఉన్నాడు. ఈ భూమి మీద నివసించే సకల ప్రాణుల్లో మనిషి ఒక్కడే ఆలోచన మేధస్సు కలిగినవాడు. ఆయన ఆలోచన చేస్తున్నాడు ఈ సృష్టి యొక్క రహస్యం ఏంటి అని. సృష్టి ఎవరు కలగజేశారు అని అంటే నా దేవుడని యెహోవా. యెహోవా అంటే ఉన్నవాడు వాడు అని అర్థం. అంటే ఆయన ఉన్నాడు, ఆయనే ఆది అన్నాడు, ఆయన అంతము లేనివాడై ఉన్నాడు. అటువంటి వాడు సృష్టిని చేశాడు. మానవునికి అర్థం కావట్లేదు. మానవునికి అర్థం కావాలని అంటే బైబిల్ గ్రంథం చదవాలి. ఇది ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయంలో 35వ వచనంలో ఒక మాట ఉన్నది, చదువుదాం. పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించిన వాడను. పగటికి వెలుగివ్వడానికి, పగలు మనకి వెలుగివ్వడానికి సూర్యుని చేశాడు. రాత్రి వెలుగివ్వడానికి చంద్ర నక్షత్రాలను కలగజేశాడు. కాండము 1వ అధ్యాయము 14వ వచనంలో అవి దేనికోసము అని అంటే దేవుడు పగటిని రాత్రిని వేరుపరచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశమున విశాలమందు జ్యోతులే ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయను మనకి సూచనలుగానే ఉన్నది. అదేమో వర్షాకాలమా, శీతాకాలమా, ఎండాకాలమా, చలికాలమా, ఇవన్నీ కూడా మనకి తెలియచేయడానికి, మనం దాన్ని అనుభవించడానికి సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాదులని కలగజేశాడు దేవుడు. సంవత్సరాలు, దినాలు మనం లెక్క పెడుతున్నాం. కానీ కొంతమంది స్వార్థపరులు, వాళ్ళకి ఇది అర్థం కాక భూమి అయితే పరిశోధన చేస్తున్నారు, చంద్రుడిని పరిశోధన చేస్తున్నారు, నక్షత్రాలు పరిశోధన చేస్తున్నారు, కానీ సూర్యుడి దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. అందుకని ఖగోళ శాస్త్రజ్ఞులు ఏమన్నారంటే సూర్యుడు మండుచున్న అగ్నిగోళం అన్నాడు.
మరి కొంతమంది స్వార్థపరులు ఏం చేస్తున్నారంటే దివ్యతీ దేవః, ప్రకాశించేవాడే దేవుడు, ఆయన వెలిగిస్తున్నాడు. వెలిగిస్తున్న ఈ సూర్యుడు దేవుడే అని అంటున్నారు. నేను ఒక మాట చెప్తాను. కొత్తగా వివాహమైంది జంటకి, వాళ్ళు హనీమూన్కి బయలుదేరారు. వాళ్ళ దగ్గర ఉన్న చక్కని కారు మీద బయలుదేరారు. ఫోర్డ్ కార్ చక్కగా వెళ్తా ఉంది. ఓ పట్టణంలో ప్రవేశించేటప్పటికి ఆ మధ్యలోని వీధిలోని అది ఆగిపోయింది. కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురునేమో కారులో కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి ఆయన బానెట్ ఎత్తి ఏంటి అని ఇటు చూశాడు. ఆయనకి తెలిసినంత వరకు వాటిని కదిపి చూశాడు, కానీ అది స్టార్ట్ అవట్లా. ఏమీ అర్థం కాలేదు. ఒక వయసు మళ్ళిన ఆయన చక్కగా తెల్లని బట్టలు వేసుకున్నాడు. అటు వెళుతూ కారు ఆగిన అక్కడికి వచ్చాడు. ఆ యవనస్తుని అడుగుతున్నాడు, నేను మీకేమన్నా సహాయం చేయగలనా అని. ఏం చేయగలడు? సరేలే ఆయన ఆహ్వానించాడు. బానెట్ ఎత్తి ఇంజిన్ దగ్గర ఇటు చూశాడు. చూసి సరిచేశాడు. ఈసారి యవనస్తుని పెళ్లి కొడుకుని నువ్వు స్టార్ట్ చేయవయ్యా అని అన్నాడు. ఆయన స్టార్ట్ చేసేటప్పటికి అది స్టార్ట్ అయిపోయింది. కొత్త పెళ్లి కొడుకు తెలియదు, ఆ ఫోర్డ్ కారు దాన్ని డిజైన్ చేసిన వాడు ఎవరైతే ఇప్పుడు ఆ కారును స్టార్ట్ చేశాడో ఆయనే ఫోర్డ్. ఆయనకి తెలుసు, ఇంజిన్ డిజైన్ చేసిన వాడికి తెలుసు. మాన్యువల్ అని ఒకటి ఇస్తారు మనకి తెలియడం కోసం. మనం ఏం చేస్తామంటే మాన్యువల్ దగ్గర పెట్టుకోలేము. మనిషి కూడా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఎవరైతే సృష్టించారో ఆ సృష్టికర్త కూడా ఒక మాన్యువల్ ఇచ్చాడు. ఆ మాన్యువల్ చదివితే మనకి అర్థమవుతుంది. ఆ మాన్యువల్ మన పక్కన పెడుతున్నాము, దానిని బైబిలు అని అన్నాం. ఆలోచన మేధస్సు కలిగిన మనిషి ఎవరైతే దీన్ని తయారు చేశారో ఆయనను పక్కన పెడుతున్నారు, ఆ మాన్యువల్ని పక్కన పెడుతున్నారు. వారు మేధస్సుకు పదును పెట్టి కొన్ని కోట్ల డబ్బుని హెచ్చించి, సమయాన్ని హెచ్చించి వాళ్ళు పరిశోధన చేస్తున్నారు సృష్టి రహస్యాన్ని కనుక్కుందామని. సృష్టిలో ఇవన్నీ చూస్తున్నావే, దాన్ని తయారు చేసేవాడు ఒకడు ఉన్నాడు. దానినే ఆయననే సృష్టికర్త అని అంట. ఆ సృష్టికర్త మాన్యువల్ ఇవ్వకుండా నిన్ను అయోమయంలో ముంచేవాడు కాదు. నువ్వు సృష్టి రహస్యాన్ని ఛేదించడానికి కొన్ని కోట్ల డబ్బుని మీరు హెచ్చిస్తున్నావు, సమయాన్ని హెచ్చిస్తున్నావు. కనుక్కున్నదేంటి? 1989లో నాసా అనే సంస్థ ఈ భూమి ఎలాగే ఏర్పడ్డది అని పరిశోధన చేస్తే వాళ్ళు బిగ్ బ్యాంగ్ థియరీ, ఆ థియరీ ఏంటంటే 1300 కోట్ల సంవత్సరాల క్రితము ఈ విశ్వంలో విస్ఫోటనము జరిగింది. అలా జరగడం వలన భూమి ఏర్పడ్డది, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి అని వాళ్ళు తేల్చారు. నీ మేధస్సుకి వందనాలు చెల్లిస్తున్నాను. కానీ ఒక మాట, మాన్యువల్ ఒకటి ఉన్నది, సృష్టికర్త అనే దేవాది దేవుడు ఒకడు ఉన్నాడు. మాన్యువల్ నీకు ఇచ్చాడు. బైబిల్లో ఏం చెప్తుంది? యెషయా గ్రంథం 45వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. భూమిని కలగజేసిన వాడు నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించుతుని. భూమిని నేనే కలగజేసాను. నువ్వు మాన్యువల్ కానీ తీస్తే, బైబిల్ కానీ తీస్తే, బైబిల్లో ఆల్రెడీ రాయబడి ఉంది. నువ్వేదో థియరీ ఏర్పాటు చేసుకుని 1300 కోట్ల సంవత్సరాల క్రితమే విశ్వంలో విస్ఫోటనం జరిగింది, భూమి ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి, అది నీ థియరీ. కానీ నా దేవుడు అంటున్నాడు, భూమిని నేనే కలగజేశాను, మనిషిని నేనే సృజించాను. యోహాను సువార్త 1వ అధ్యాయము
2వ వచనాన్ని కూడా మనం గమనిద్దాం. కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆయన మూలంగానే కలిగింది. ఆయనే సమస్తాన్ని కలగజేశాడు. దాని కొరకు దేవుడు ఒక మాన్యువల్ ఇచ్చాడు. ఒక వస్తువు కొన్నామనుకోండి, దానికి ఒక మాన్యువల్ ఉంటుంది. దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది. అది ఎలా పనిచేయాలో, ఎలాగ అసెంబ్లీ చేయాలో, ఎలాగ నువ్వు వాడుకోవాలో, ఇవన్నీ కూడా అక్కడ తెలియజేస్తాడు ఆ మాన్యువల్లో. దేవాది దేవుడు ఈ విశ్వాన్ని అంతటిని కూడా ఆయనే కలగజేశాడు. ఆయన మాన్యువల్ ఇచ్చాడు. ఆ మాన్యువల్ మనం చూస్తలేదు. ఏం చేస్తున్నామంటే బైబిల్లో నువ్వు వెతికితే తెలుస్తుంది. యోహాను సువార్తలో 1:2 అంటాడు, ఆయన లేకుండా ఏది కలగలేదు. కలిగింది ఏమైనా ఉన్నట్లయితే ఆయన మూలంగానే కలిగింది అని అంటాడు. సమస్తమును ఆయన మూలంగా కలిగిను. సమస్తము కూడా ఆయన మూలంగా కలిగింది. నువ్వు భూమి కోసం ఏం నేర్చుకున్నా? క్రీస్తు శకం అండి 1648లో సర్ ఐజక్ న్యూటన్ అనేవారు భూమి శూన్యంలో వేలాడుతుంది అని ఆయన కనుగొన్నాడు. భూమి అట స్థిరము అని నువ్వు అనుకుంటున్నావు, కదలటం లేదని నువ్వు అనుకుంటున్నావు. ఇది ఎక్కడ ఉన్నది ఈ భూమి అంటే శూన్యంలో వేలాడుతుంది అని అన్నాడు. మరి మాన్యువల్ ఏం చెప్తుందో చూద్దాం. యోబు గ్రంథం 26వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనిద్దాం. శూన్యమండలం పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యం పైన భూమిని వేలాడ చేశాను. శూన్యములో భూమిని వేలాడదీశాడు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి, ఇంత శ్రమపడి నువ్వు సాధించింది ఏమిటి అని అంటే భూమి శూన్యంలో వేలాడుతుంది. కానీ క్రీస్తు పూర్వమే 1800 సంవత్సరాల క్రితమే దేవాది దేవుడు ఆ విషయాన్ని యోబు గ్రంథంలో రాయించుంచాడు. మనిషి జ్ఞాని అని అనుకుంటాడు. దేవునికి మించిన జ్ఞాని ఎవడో లేడు. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 20వ వచనంలో అంటాడు, జ్ఞాని ఏమయ్యాను, శాస్త్రి ఏమైపోయాడు. ఏమన్నాడంటే దివ్యతీతి దేవహ అన్నాడు. అంటే ప్రకాశించేవాడే దేవుడు అని అంటున్నాడు. అంటే సూర్యుడు దేవుడా? అయితే దేవాది దేవుడు ఏమంటున్నాడు? సూర్యుని కలగజేస్తున్నది నేనే అంటున్నాడు. భూమిని నేనే కలగజేశాను. ఈ సృష్టిలో ఉన్న సృష్టి అంతా కూడా నా మూలంగానే కలిగింది, నా మూలంగానే, నా ద్వారానే కలిగింది. అయితే కలగజేసిన దేవుడు మాన్యువల్ ఇవ్వడా? భూమిని కలగజేసిన వాడు భూమి యొక్క స్థితి అంటూ ఆయన యోబు గ్రంథంలో చెప్పిన మాట ఇప్పుడు చదివాం కదా. భూమి శూన్యంలో వేలాడదీశాడు. నీకేమన్నా చేతనమనా? కాదు. కానీ నువ్వేమంటావు? జ్ఞాని నువ్వేమంటున్నావు? శాస్త్రి నీ యొక్క శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే నువ్వు రాసుకున్న శాస్త్రం. దేవాది దేవుడు మాన్యువల్ ఇస్తే, దేవాది దేవుడు తయారు చేస్తే మేడ్ ఇన్ ఇండియా అని ఒక ముద్ర వేస్తాడు. అలాగే నువ్వు ముద్ర వేసుకుని ఏమంటున్నావు? సూర్యుడు దేవుడు అంటున్నావు. వద్దు, అది కాదు. సూర్యుడు మండుచున్న అగ్నిగోళం. సూర్యుడు మానవుల కొరకు, సమస్త జీవకోటి కొరకు వెలుతురునివ్వడానికి ఆయన కలగజేశాడు. చంద్రుడిని కలగజేశాడు, నక్షత్రాన్ని కలగజేశాడు. ఆయన జ్ఞానానికి మించినది ఏమైనా ఉన్నదా? లేదు. క్రీస్తు శకం 1522లో ఫెర్డినాండ్ మాజిలాన్ అనే ఒక శాస్త్రవేత్త ఏమన్నాడు తెలుసా? ఈ భూమి గోళాకారంలో ఉన్నది అని అంటాడు. గోళాకారంలో ఉంది. ఎంత డబ్బు ఖర్చు పెట్టావో, ఎంత శ్రమ పడ్డావో ఈ భూమి గోళాకారంలో ఉన్నదని చెప్పడానికి. మనుషులు ఏమనుకున్నారంటే బల్లపరుపుగా ఉన్నది అని అనుకున్నారు. కానీ ఈయన ఉన్నాడంటే అలా కాదు, భూమి గోళాకారంలో ఉన్నది అని అంటాడు. మరి సృష్టికర్త అనే దేవుడు అది చెప్పకుండా ఉన్నాడు. యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము. నరులకు నివాస యోగ్యమైన భూగోళం.
క్రీస్తు శకము 1522లో ఫెర్డినాండ్ మ్యాజల్లన్ ఆయన కనుగొన్న ఆవిష్యము క్రీస్తుకు పూర్వము 1800 సంవత్సరాల క్రితమే యోబు గ్రంథంలో రాయించింది. భూగోళం అది, భూమి గోళాకారంలో ఉంది, బంతాకారంలో ఉంది. శాస్త్రి, నీ జ్ఞానం ఎక్కడా? జ్ఞాని, నీ జ్ఞానం ఎక్కడా? నువ్వేమనుకున్నావంటే నేను కనిపెట్టేశాను అని అనుకుంటున్నావు. ఒక ఆయనట దేవునితో మాట్లాడుతున్నాడట. ప్రతి సృష్టి చేశానయ్యా నేను, నువ్వు సృష్టి చేస్తున్నావు, నేను టెస్ట్ ట్యూబ్ బేబీని నేను తయారు చేశాను, నీతో నేను సమానుడినే అని అంటున్నాడు. సమానుడా? దేవునితో సమానుడు ఎవడండి? జ్ఞాని ఎవడండి? దేవాది దేవుడు అన్నాడు, మంచిదే, స్త్రీ పురుషుని యొక్క స్పర్మతో దాని కలయికతో ఒక టెస్ట్ ట్యూబ్ బేబీని నువ్వు చేసావే, ఆ స్పర్మ కూడా నువ్వు చేయి. అది చేసి, నేను చేసింది కాదు, నువ్వు సొంతంగా చేసి నువ్వు సృష్టించే, అప్పుడు నేను ఒప్పుకుంటాను. మనిషి దేవుని యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకుంటలేదు. క్రీస్తు శకం 1543లో నికోలస్ కొపర్నికస్ అనే శాస్త్రవేత్త భూమి స్థిరంగా లేదు, కదులుతుంది అని అన్నాడు. భూమిని సృష్టించింది ఎవరు? సృష్టికర్తకి తెలియదా? ఆయన మాన్యువల్ ఇవ్వలేదా నీకు? మాన్యువల్ ఇచ్చాడండి. యోబు గ్రంథంలో 9వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం గమనిస్తే, భూమిని దాని స్థలంలో నుండి కదిలించేవాడు ఆయనే. భూమిని తన స్థలము నుంచి కదిలించేవాడు ఆయనే. నువ్వేమన్నా తిప్పగలవా భూమిని? ఇంకో విషయం చెప్పనా, భూమి తన చుట్టూ తాను తిరుగుతుందంట, సూర్యుని చుట్టూ తిరిగి వస్తుందంట. అలాగ తిరిగి రావడానికి గంటకి 1,11,600 కిలోమీటర్లు వేగంతో వెళ్ళాలి. అలాగే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ఒక రోజు అని అన్నామే, అది 23 గంటల 56 నిమిషాల 4.091 సెకండ్లు పడుతుందట. అంటే దరిదాపుగా ఒక రోజు అంటే 24 గంటలు. అది దేవాది దేవుడు నియమించాడు. ఆ కక్షలో తిరగాలి, అది అంతే వేగంతో తిరగాలి, మళ్ళా తిరిగి రావాలి. అది దేవుడు నిర్ణయిస్తే నువ్వేమంటున్నావు? భూమి దేవత, సూర్యుడు దేవుడు మనకి వెలిగిస్తున్నాడు. జ్ఞాని, నీ జ్ఞానాన్ని కట్టిపెట్టు. దేవుడు దానికి రూపకల్పన చేశాడు, దేవుడు దాన్ని సృష్టించాడు. నా ప్రభు అయిన యెహోవా దేవుడు దాన్ని కలగజేశాడు, దానికి సమస్తాన్ని నీకు అందించాడు. దానిని జ్ఞానం అంటారు. కీర్తన 147:15 వచనాన్ని గమనిద్దాం. భూమికి ఆజ్ఞించేవాడు ఆయనే, ఆయన వాక్యము బహు వేగంగా పరిగెత్తును. ఆయన మాట ఇస్తే చాలండి, భూమి కదులుతుంది, తన చుట్టూ తను కదులుతుంది, తన చుట్టూ తను తిరుగుతుంది, సూర్యుని చుట్టూ తిరిగి వస్తుంది. ఏంటది? దేవునికి ఉన్న జ్ఞానం అదే. అవును, ఈ జ్ఞానం కాదు. నువ్వు నీ జ్ఞానంతో మనుషులను చెడుపుతున్నావు, నీ జ్ఞానంతో భయపెడుతున్నావు. కానీ నీ జ్ఞానం ఎందుకు పనికిరాదని మనం చేస్తున్నాను. ఆవలి ఒడ్డుకి వెళ్ళాలి, ధోని ఎక్కాడు ఆయన. ఆవలి ఒడ్డుకి మనం వెళదామురా, నేను కొంచెం అమౌంట్ ఎక్కువ ఇస్తానులే, నన్ను ఒక్కడిని తీసుకెళ్ళు అని అన్నట్ట. తీసుకెళ్తున్నప్పుడు నీరు విపరీతంగా పారుతోంది. ఈయన ఈ గెడ వేసి చాలా
శ్రమతో దాన్ని నడుపుతున్నాడు. ఈ అయ్యగారు ఊరికినే కూర్చోవచ్చు కదా, అరే ఎంతవరకు చదివేవరా అని అడిగాడంట. అయ్యా నేను చదువు లేనివాడిని అన్నాడు. చదువు లేకపోతే వాడు పరమశి ఉంటుందా అన్నట్ట. చాలా బాధ అనిపించింది. రే నీకు సాంఘిక శాస్త్రం వచ్చా అన్నట్ట. అదేంటి బాబు గారు అన్నట్ట. పోనీ సామాన్య శాస్త్రం వచ్చా, గణిత శాస్త్రం వచ్చా, శాస్త్రాలన్నీ శాస్త్రి గారు చదివేస్తావు వచ్చా అంటుంటే రాదు అని అంటుంటే ఎందుకు పనికిరావరా నువ్వు, నీ జీవితమే వేస్ట్ రా అని అంటున్నాడు. ఆయనకి చాలా కోపం వస్తుంది. ఆయనకి తెలిస్తే తెలిసినట్టు ఉండాలి, లేకపోతే ఈ నావకి చిన్న కన్నం పడ్డది, రంధ్రం పడ్డది. ఆ రంధ్రాన్ని దేనితో కప్పాడు. సరిగ్గా అక్కడే ఆయన కాలేసి నడుపుతూ ఉంటే ఈయన అంటున్న ప్రతి మాటకి ఆయన కోపం వచ్చి ఈ కాలి బటన్ వెళుతూ దానిని ఇలాగేలాగా అంటూ ఉన్నాడు కిందన. అదేమవుతుందంటే నీరు వచ్చేస్తా ఉంది వానికి. అంత కోపంతో ఉన్నాడు ఈ బోట్ నడిపేవాడు. అయితే నీళ్ళు వస్తున్నప్పుడు ఆయన గమనించి, అయ్యా శాస్త్రి గారు మీకు ఈత శాస్త్రం తెలుసా అన్నాడు. ఒరే అన్ని శాస్త్రాలు తెలుసు కానీ ఈత శాస్త్రం తెలియదురా అన్నాడు. నీ కర్మ, ఇది మునిగిపోతుంది. ఆ నదిలో దుమికేశాడు. ఇది గగ్గోలు పెడుతున్నాడు. నీకు శాస్త్రాలను తెలుసు కానీ జీవించి దేవుని దగ్గరికి వెళ్ళే ఒక శాస్త్రాన్ని నీకు తెలియకపోతే నీ జ్ఞానంతో ఇదిగో సూర్యుడు దేవుడు, చంద్రుడము దేవత, లేకపోతే భూమి దేవత, చెట్లము, మరి అన్నీ కూడా మరి మనం సృష్టి అంతా కూడా గౌరవించాలి. గౌరవిస్తున్నావా నువ్వు? మనిషికి ఎందుకు పనికిరాని బోధ చేస్తున్నావు? అవునండి, ఈ 1978లో భూగర్భ శాస్త్రవేత్తలు భూమి యొక్క అంతర్భాగంలో, కింద భాగంలో విపరీతమైన ఉష్ణోగ్రత ఉన్నదని కనుగొన్నారు. అయితే బైబిల్ అని మాన్యువల్ ఏం చెప్తుంది? యోబు గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనాన్ని గమనిద్దాం. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లు. దాని లోపల భాగము అగ్నిమయమైనట్టుగా ఉంటుందట. నువ్వు ఈరోజు కనుక్కున్నావు, 1978వ సంవత్సరంలో కనుక్కున్నావు. కానీ క్రీస్తుకు పూర్వమే 1800 సంవత్సరాల క్రితమే ఈ మాన్యువల్లో రాయించి ఉంచాడు. ఆ భూమిని సృష్టించిన వాడిని నేనే, భూమి కింద విపరీతమైన ఉష్ణోగ్రతను పెట్టిన వాడిని నేనే. జ్ఞాని, నీ జ్ఞానం ఏమైపోయింది? ఏంటి చేస్తున్నా? అర్థం కాదు. దేవుని సృష్టి యొక్క రహస్యం ఏంటో అర్థం కాదు. అర్థం కాని నీవు అర్థం కానట్టుగా ఉండు. అంతేగాని సూర్యుడు దేవుడు, ఆయన లేకుండా మనం ఉండలేము, అది నా ప్రభు యెహోవా దేవుడు, దానిని మన కొరకే నియమించాడు. మా సాంఘిక శాస్త్రంలో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. సూర్యుడు మండుచున్న గోళమని అన్నాడు. నువ్వు చేయగలవా? ఆ జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోగలవా? మాన్యువల్ ఎతకవి. బైబిల్ అంటే నీకు పడదు. బైబిల్లో ఉన్న సత్యాలు నీకు అర్థం కావు, అక్కర్లేదు. నీకు అర్థం కాని మాటలతో ప్రజల్ని మభ్య పెడుతున్నావు. మసి పూసి మారేడుకాయ అంటున్నా. ఇంకో విషయం తెలుసా? ఈ భూమికి పూజ చేసి భూమి దేవతని నువ్వు అందరి చేత మొక్కిస్తున్నావే, ఈ భూమి నాశనం అయిపోతుంది అని అబెల్ అల్నాక్ అని యూరోప్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 9వ తారీఖు 6వ నెల 1998లో ఈనాడులో అది రాయబడి ఉంది. భూమి భయంకరమైన ప్రేణులతో నాశనం అయిపోతుంది అని.
ఆంధ్రజ్యోతి తిరిగి 7వ తారీఖు 10వ నెల 1970 సంవత్సరంలో విశ్వనాశనం అని పెద్ద హెడ్డింగ్ పెట్టాడు. కానీ మాన్యువల్ అయినా నా బైబిల్ గ్రంథం చెప్తుంది 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశంలో మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. భూమి అంతా కాలిపోతుంది. నువ్వు ఈరోజు చెప్తున్నావు, నా దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించుంచిన మాట అదే. ఎందుకు బైబిల్ గ్రంథాన్ని తోసేస్తా? 2వ లేకపోతే 4వ దూత బోర ఊదినప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వాటిలో 3వ భాగం కొట్టివేయబడితే, పగటిలో 3వ భాగం కొట్టివేయబడితే, రాత్రిలో రాత్రి వెలుతురు, దాంట్లో చంద్రుడి యొక్క వెలుతురు, నక్షత్రాల యొక్క వెలుతురు 3వ భాగం కొట్టివేయబడితే ఏమీ అర్థం కావట్లేదు కదా ఇలాగెందుకు జరిగిందని. ఉదయం 6 గంటల నుంచి 2 గంటల దాకా మధ్యాహ్నం వెలుతురు ఉంటుంది, ఒకేసారి చీకటి అయిపోతుంది. ఏం చెప్తావు నువ్వు? శాస్త్రం తెలిసిన ఓ జ్ఞాని, నువ్వేం చెప్తావు చెప్ప? ఏం చెప్పగలవు ఈ విషయంలో? నువ్వు తప్పు బోధ చేశావు, తప్పుడు సిద్ధాంతాలు నువ్వు మనిషికి నేర్పించావు. దానివల్ల మనిషి ఈ వేదనకరమైన ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుని బట్టి ఇప్పుడైనా మారు. సృష్టికర్త అనే దేవాది దేవుడు ఇచ్చిన మాన్యువల్, అది బైబిల్ గ్రంథం అండి. ఆ బైబిల్ గ్రంథాన్ని నువ్వు పాటించు. నువ్వు పాటించినట్లయితే దాంట్లో విషయాలు అనేకమైనవి తెలుస్తాయి. సృష్టి రహస్యాలన్నీ కూడా బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నాసా వాళ్ళు హబుల్ టెలిస్కోపు కనుగొని నక్షత్రాల అవతల అపారమైన జలరాశులు ఉన్నాయని, దానిని 16వ తారీఖు 10వ నెల 1996లో ఈనాడులో ఆకాశగంగని రాశాడు. 25వ తారీఖు 4వ నెల 1998లో అదే ఈనాడు అంతరిక్షంలో నీటి ఆవిరని రాశాడు. కీర్తన భాగము 148వ కీర్తన 4వ వచనంలో దానికోసం రాస్తూ అని అంటాడు దేవుడు, ఆకాశంలారా, ఆకాశము పైనున్న జలములారా. ఆకాశం పైన జలములున్నాయి. ఈనాడు నువ్వేమంటున్నావు? అబ్బో నక్షత్రాలకి ఆవల అపారమైన జలరాశులు ఉన్నాయి అని అంటున్నాం. అనేకమైన విషయాలు ఉన్నాయి. అంతరిక్షంలో హోటల్ అంటాడు, లేకపోతే రైట్ బ్రదర్స్ విమానం తయారు చేశాడు, మానవుడికి ఎంత జ్ఞానం అని అంటాడు. మానవుడికి అంత జ్ఞానం ఉందా? ఉంది. కానీ ఈ విషయాన్ని యెషయా గ్రంథము 60వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న మాటలు చదివితే, మేఘము వలను ఎగయు గొవ్వ వలను గోళ్లకు ఎగసివచ్చు వీరెవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? గూళ్ళకి వస్తున్నాయట. ఏది? ఆకాశంలో ఎగిరే గువ్వల్లాగా వస్తున్నారంట మనుషులు. ఈరోజు విమానం అని దాంట్లో ఇక్కడికి ఎక్కితే అమెరికా ఒకరోజు కూడా పట్టదని, కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న అమెరికాని ఇక్కడెక్కి అక్కడ దిగడానికి మేధస్సే. కానీ దేవుడు దానిని ముందుకుంటా రాయించుంచాడు. నీకు తెలియకపోవచ్చేమో, కానీ తెలియలేదు కదని నువ్వు మసిపూసి మారేడికాయ చేయొద్దు. మనుషుల్ని భ్రమ పెట్టొద్దు. రాజు తన మంత్రితో అన్నాడట, మంత్రి వేలం వెర్రి అంటే ఏమిటో చెప్పు అన్నట్ట. రాజుతో మంత్రి అన్నాడు, అయ్యా రేపు అదేమిటో మీకు తెలియజేస్తాను, కానీ నేను చెప్పినట్లుగా మీరు మాట వినాలి. సరే మంత్రి. పెద్ద బావి, ఆ బావి దగ్గరికి ఆ ఊరు స్త్రీలందరూ కూడా నీళ్లు తోడుకోవడానికి వచ్చి
అక్కడ ఒక చెట్టు ఉన్నది. మంత్రి ఆ చెట్టుకి ఒక గాడిదని కట్టించాడు. రాజు మంత్రి గుర్రాల మీద ఆ స్థలానికి వెళుతున్నారు. రాజుతో అన్నాడు మంత్రి, రాజా, మనము ఎవరితోనూ పలకరించొద్దు, మీరు ఎవరిని పలకరించకూడదు, నమస్కారం పెట్టినా సరే దాన్ని స్వీకరించకండి. అదిగో అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి గాడిదని కట్టి ఉన్నది, మనం అక్కడికి వెళ్తాము. మీరేం చేస్తారంటే గాడిద తాలూకా వెంట్రుకలు ఇలా లాగి మీ నెత్తి మీద వేసుకోండి, మరలా గుర్రం ఎక్కి వెనక్కి వెళ్ళిపోదాం అన్నట్ట. సరే, రాజు మంత్రి వస్తూ ఉంటే అక్కడున్న స్త్రీలందరూ కూడా విచిత్రంగాను ఆనందంగాను చూస్తున్నారు. ఎందుకు వస్తున్నాడా ఇక్కడికి అని. ఎవరిని చుట్టలేదు రాజు. సరాసరి ఆ చెట్టు దగ్గర ఉన్న ఆ గాడిద దగ్గరికి వెళ్ళి రాజు మంత్రి దిగిన తర్వాత రాజు ఏం చేస్తాడంటే గాడిద వెంట్రుకలు ఇలా తెంపుకుని నెత్తి మీద వేసుకున్నట్ట. మంత్రి కూడా ఆ గాడిద వెంట్రుకలు తెంపుకుని వేసుకున్నాడు. ఇద్దరు కలిసి మౌనంగా వెనక్కి వెళుతున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మంత్రి, వేలం వేరే అంటే ఏంటని చెప్పు అంటే, నువ్వేంటయ్యా ఏదో విచిత్రంగా ఆ గాడిద వెంట్రుకలు నా తల మీద వేయించుకుని నన్ను మాట్లాడకుండా తీసుకెళ్తున్నా అని అంటే, రాజా అటు చూడండి వెనక్కి తిరిగి అని చెప్పి వెనక్కి తిరిగి దూరంగా వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తే రాజు ఈ గాడిద వెంట్రుకలు తల మీద వేసుకున్నాడే, దాంట్లో ఏదో ఉన్నది అని చెప్పి అక్కడున్న స్త్రీలందరూ కూడా, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ, తెలిసిన వాళ్ళందరూ పరుగున వచ్చి ఆ గాడిద పాపం ఆ గాడిద యొక్క వెంట్రుకలన్నీ కూడా ఏళ్ళ పీకి నెత్తి మీద వేసుకుని వెళ్ళిపోతున్నారు. ఎందుకు వేసుకున్నారు కూడా తెలియదా? రాజా, వేలం వేరంటే అదే. ఈరోజు ప్రజలను నువ్వేం చేస్తున్నావంటే వెర్రివాళ్ళని చేస్తున్నావు. నువ్వేదో చెబుతావు, అది వాళ్ళ చేత చేయించాలి, లేకపోతే నీకు నష్టం అంటావు, నీ కుటుంబం అరిష్టం అంటావు, లేకపోతే ఇది చేయాలి అది చేయాలని అంటావు. స్టీల్ ప్లాంట్లో నేను పనిచేస్తున్నప్పుడు నా దగ్గర ఒక లేడీ కళాశాల ఉండేది. నా దగ్గరికి వచ్చి 5 రోజులు నాకు పర్మిషన్ కావాలి, లేదు 1 రోజు కానీ 2 రోజులు కానీ నీకు సెలవిస్తాను, 5 రోజులు నువ్వు కానీ లేకపోతే ఇక్కడ పని ఆగిపోతుందని అంటే తప్పనిసరిగా నాకు కావాలండి. నేను రీజన్ అడిగాను, ఎందుకమ్మా అని అంటే, మా ఆయనను మొక్కుకున్నాడండి, మొక్కుకుంటే 1 రోజు మొక్కు తీర్చురా అని అంటే, లేదండి మా ఊర్లో 5 దేవతల గుళ్ళు ఉన్నాయండి, 1 రోజుని ఒక దేవతను దర్శించి అక్కడ కొత్త చీర పెట్టాలండి, అలాగా 5 చీరలు పెట్టాలని నాకు అనుమానం వచ్చింది. అమ్మ, ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతకి చీర పెడతాం, మంచిదే, ఆ చీర ఆవిడొచ్చి కట్టుకుంటుందా అని అడిగాను. ఆవిడ నవ్వుతూ, ఆవిడేం కట్టుకుంటుందండి, ఆ చీర మరలా మేమే కట్టుకోవాలి. మరి ఎందుకు వేలం వేరి? ఎవరో చేశారు, నేను చేయాలి. జ్ఞాని, శాస్త్రాలు తెలిసినవాడా, దివ్యేతి దేవ, ప్రకాశించేవాడు దేవుడే, మంచిదే. నువ్వేం చెప్తున్నావు? సూర్యుడు ప్రకాశిస్తున్నావు, దేవుడు అంటున్నావా? అయ్యో, ఎంతమందిని నీ జ్ఞానముతో అజ్ఞానంలో నెట్టేస్తావు, ఎంతమందిని దేవుని రాజ్యానికి వెళ్ళకుండా చేస్తావు. సంస్కృతం తెలుసు, సంస్కృతంలో నువ్వు చదువుతావు, సామాన్య ప్రజలకి ఎవ్వరికీ అర్థం కాదు, అది నీకు ఒక్కడికి తెలుసు. మాకు డిగ్రీలో ఫారెన్ నుంచి ఒక ఆయన వచ్చాడు లెక్చరర్గా ఇంగ్లీష్ చెప్పడానికి. ఆయన చెప్పే ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఆలకించేవాడిని, ఒక్క మాట కూడా మాకు బోధపడేది కాదు. ఆయన చాలా హై లాంగ్వేజ్లో మాట్లాడేవాడు. ఎవరికి కావాలి హై లాంగ్వేజ్లో మాట్లాడితే? ఎవరికి కావాలి నేను సంస్కృతం? ఎవరికి అర్థమవుతుంది? అది అర్థం కానప్పుడు అది ఏదో చదువుతావు, నువ్వు అలా చేయి ఇలా చేయి అంటావు, లేని పక్షంలో నీకు శాపం వస్తుందంటావు. సూర్యుడి దేవుడా, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ తెలిసిన జ్ఞానివా నువ్వు? ఏమీ తెలియదు. నువ్వు సృష్టికర్తవు కాదు, నా దేవుడే సమస్తాన్ని సృజించాడు. ఆయన మూలంగా సమస్తము కలిగింది, ఆయన లేకుండా ఏది కలగలేదు.
అటువంటి నా దేవుడు మాన్యువల్ ఇచ్చాడు నీకు, అది బైబిల్ చదువుకో, ప్రతీది కూడా ఉంది. తల వెంట్రుక దగ్గర నుంచి ఆరి కాలు దాకా నీ కోసము, ప్రపంచంలో ఉన్న ప్రతి దానికోసము నా దేవుడు రాయించి ఉంచాడు. దాన్ని నేను పక్కన పెడుతున్నావు, నువ్వు జ్ఞానివని అర్థం పర్థం లేని నీ యొక్క మాటలు. ఈరోజు నీకు తెలియదు దేవునికి సృష్టి ఏంటో, సృష్టి యొక్క రహస్యం ఏంటో నీకు తెలియదు. కానీ నువ్వేమంటున్నావు? నదిలో మునుగంటావు, లేదంటే సూర్యుడికి నమస్కారం చేయంటావు, సూర్యుడికి ఒక గుడి కట్టంటావు. జాగ్రత్త. శాస్త్రం అంతా తెలిసిన ఈత శాస్త్రం తెలియక మునిగే పరిస్థితి నీకు ఉంది. నా దేవుని దగ్గరికి వెళ్ళే మార్గము నీకు తెలియదు. అన్నీ తెలుసు, ఇది తెలియదు. అన్నీ తెలిసినా తెలియని వాడివే నువ్వు. నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. నువ్వు చెప్పే బోధ ఏంటి? సరైన బోధ కాదు. సూర్యుడు దేవుడా? వెలిగిచ్చేవాడు దేవుడే. నా ప్రభు అన్నాడు, నేను ఈ లోకానికి వెలుగే ఉన్నాను అన్నాడు. కానీ సూర్యుడు మండుచున్న అగ్నిగోళమని చెప్తుంటే నీకు ఒక శాస్త్రం ఉంది, నీకు ఒక పద్ధతి ఉంది, అది నువ్వు రాసేసుకున్నావు. నీకు మాన్యువల్ ఉంది, ఆ మాన్యువల్ నువ్వు అందరికీ చెప్పేస్తావు, ఇలా చేయి అలా చేయని. మసిపూసి మారేడికాయ చేయొద్దు, ప్రజల నరకానికి త్రోసివేయొద్దు. వాళ్ళ అజ్ఞానం వలన ఎక్కడికి వెళుతున్నారో తెలుసా? దేవుని యొక్క ఉగ్రతని చూడడానికి. ఈ భూమి మీద ఉన్న వాళ్ళు దేవుని యొక్క కోపాన్ని చూస్తున్నారు. సూర్యుడు ఏంటండి? దాని వెలుతురులో 3వ భాగం కొట్టివేయబడ్డం ఏంటి? ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకి వెలుతురుండి చీకటి అయిపోవడం ఏంటి? తెలుసా నీకు? తెలియదా? చంద్రుడు కూడా, నక్షత్రాలు కూడా తమ కాంతినివ్వవు. ఇది సృష్టికర్త నీ మీద కొమ్మరిస్తున్న కోపము. ఆ కోపాన్ని నువ్వు తట్టుకోలేవు. మాన్యువల్ ఉంది, చదువు. అనేకమైన విషయాలు ఉన్నాయి, నా సమయం లేక నేను చెప్పటంలా. నువ్వు చెడిపోవద్దు, ఇతర నరకానికి తీసుకెళ్ళొద్దు. సృష్టికర్త అయిన దేవాది దేవుడు నీ పాపాలను క్షమించేవాడు. ఇప్పుడే బైబిల్ అనే ఆ మాన్యువల్ దగ్గరికి రా, విషయాలు తెలుసుకుని అర్థం చేసుకో. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.